కీర్తనలు 8వ అధ్యాయం 3వ వచనం నుంచి. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. 4వ వచనం. నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేస్తున్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసినావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చున్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటికీ వాని పాదముల క్రింద నీవు ఉంచున్నావు. యెహోవా మా ప్రభువా, భూమి ఎంతంతటా నీ నామము ఎంత ప్రభావం కలది. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ వచనాల్లో దేవుడు మనుషుని సృష్టించి ఆ దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా చేసి మహిమా ప్రభావములతో వానికి ధరింపజేసి, ఆ మహిమా ప్రభావాలు ఏ విధంగా ధరింపచేశాడనేటువంటిది, తర్వాత దాని ద్వారా ఏ విధంగా సృష్టి అంతటి మీద కూడా, అంటే సృష్టి అంతటి మీద అంటే ఇక్కడ చెప్పబడినటువంటివి సముద్రంలో ఉండేటువంటివి, భూమి మీద ఉన్నటువంటి జీవులు కానీ, తర్వాత ఆకాశంలో ఉండేటువంటివన్నిటినీ కూడా దేవుడు మనిషికి అప్పచెప్పినాడు. ఇది ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం నుంచి కొన్ని వచనాల్లో చూడవచ్చు. తర్వాత దేవుడు ఆ విధంగా మనిషిని సృష్టించి మనిషికి అప్పచెప్పబడినటువంటి అధికారంతో పోల్చుకున్నప్పుడు దేవుని యొక్క సృష్టి అంతటిలో మనిషిని, తర్వాత మనిషి యొక్క సృష్టించబడిన విధానాన్ని చూచి దేవుడు ఎంతో మహిమనిచ్చినట్లుగా మనం గమనించగలుగుతాం. ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మనకి తెలియనటువంటి అనేకమైనటువంటి ఇంకా పరలోకంలో ఉన్నటువంటి అనేక అంశాలను మనం గమనించినప్పుడు, వీటన్నిటితో మనం దేవుడి యొక్క సృష్టిలో మనిషిని పోల్చుకున్నప్పుడు మనుషుడు ఏమాత్రం కూడా ఎంచదగినవాడు కాదు. అయినప్పటికీ కూడా ఇంత గొప్ప అధికారాన్ని దేవుడు మనిషికి అప్పచెప్పాడు. ఆ ఆదికాండం 1వ అధ్యాయంలో ఆ విషయాన్ని మనం చూస్తాం. అయితే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో అది రాబోతున్నటువంటి దినాల్లో భవిష్యత్తులో కూడా అది ఏ విధంగా దేవుడు చేయబోతున్నాడు అనేటువంటిది కూడా రాయబడింది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూస్తే ఆ విషయాన్ని గమనించగలుగుతాం. ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్పబడింది దేవుడు మనుషుడికి అప్పచెప్పింది. అయితే 3వ అధ్యాయంలో చూసినప్పుడు అది పోయినట్లుగా మనం గమనిస్తాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో అది తిరిగి రాబోతున్నదిగా చూస్తాం. తర్వాత ప్రకటన కొన్ని వచనాల్లో, ప్రకటన గ్రంథంలోని కొన్ని 2వ అధ్యాయంలో, తర్వాత 20వ అధ్యాయంలో, 22వ అధ్యాయంలో మరలా తిరిగి మనుషుడు మొట్టమొదటి ఆదికాండంలో ఉన్నటువంటి దాన్ని పొందినట్లుగా చూస్తాం. రకరకాలైనటువంటి విధంగా స్థితిల్లో దేవుడు మనుషుడికి అప్పచెప్పబడినటువంటి అధికారం యొక్క అంశాలను మనం గమనించవచ్చు. ఆదికాండంలో జరిగిపోయినటువంటిది, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో జరగబోయేటువంటి దాని గురించి చెప్తున్నారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో, తర్వాత 2వ అధ్యాయంలో అవన్నీ కూడా రాబోయే దినాల్లో జరగబోయేటువంటి విషయాల గురించి మళ్ళా హెచ్చరిస్తున్నారు. కనుక ఇప్పుడు మనం జరిగిపోయిన దానికి, జరగబోయేదానికి మధ్యలో ఉన్నాం. సో జరిగిపోయిన దాంట్లోనూ మనకి పాలు వచ్చింది. తర్వాత జరగబోయే దాంట్లో కూడా మరలా మనకి దేవుడు ఏ విధంగా జీవించాలో ఆ విధంగా జీవించినట్లయితే దానిలో కూడా మనం పాలు పంపులు పొందగలిగే విధంగా దేవుడు మన కొరకే మార్గాన్ని సిద్ధపరిచించాడు. కనుక ఈ అధ్యాయాల్లో చెప్పబడినటువంటి కొన్ని వచనాలు మనం చూసి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం నుంచి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కాని పలికను. దేవుడు మనుషుని సృష్టించినప్పుడు అతని సృష్టించుటలో కలిగినటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఇది. సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువు మనుషుని యొక్క అధికారానికి దేవుడు అప్పచెప్పినట్లుగా వారిని ఏలటానికి దేవుడు మనిషిని సృష్టించినట్లుగా ఇక్కడ సృష్టిలో మనం చూస్తాం. తర్వాత 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించును, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి.
సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పాను. ఆ విధంగా దేవుని యొక్క ఏలికగా, దేవుని యొక్క ప్రతినిధిగా వీటన్నిటినీ కూడా ఏలాలని దేవుడు మనిషిని సృష్టించాడు. అయితే ఇక్కడ 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆదికాండం 17వ వచనం నుంచి 19వ వచనం వరకు ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడినది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలంలోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి కనుక నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోవదు అని చెప్పాను. ఇక్కడ మరణం కూడా అతనికి సంప్రాప్తించుట అనేటువంటిది చూస్తాం. మొట్టమొదట్లో మనుషుని సృష్టించినప్పుడు దేవుడు ఆ మాట చెప్పలేదు. తర్వాత వాటన్నిటిని ఏలాలని చెప్పాడు. ఇప్పుడు ఆ విధంగా కాకుండా నువ్వు తినవద్దని నేను ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తం నేల శపింపబడింది. సో అది శపించబడేటట్లుగా చేసి తర్వాత అతని జీవితం అంతా కూడా వాటి మీద అధికారం కాకుండా ప్రయాసంతో జీవించాలని కూడా చెప్పాడు. అలా మనుషుడికి దేవుడు అప్పచెప్పినటువంటి అధికారాన్ని అతడు పాపం చేయటం ద్వారా ఆ అధికారం అంతటిని కోల్పోయినటువంటి స్థితిలోనికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అంటే ఇప్పుడు ఇది జరగక మునుపు అతడు ఆకాశ పక్షులకు, భూమి మీద ప్రాకు ప్రతి జంతువుకు వాటన్నిటికీ పేర్లు పెట్టినట్టుగా కూడా మనం ఇక్కడ 2వ అధ్యాయంలో చూస్తాం. 19వ వచనం, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించును. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగిను. అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులకు, భూజంతువులకు పేర్లు పెట్టిను. అటువంటి జ్ఞానాన్ని కూడా దేవుడు ఆదాముకి అనుగ్రహించినాడు. వాళ్ళందరికీ పేర్లు పెట్టినవాడు మొట్టమొదటి మనుషుడైన ఆదామే. కానీ ఆ అధికారం అంతటిని కోల్పోయాడు ఆ పాపం చేయడం ద్వారా. ఆ స్థితిని ఇక్కడ రోమాపత్రిక 5వ అధ్యాయంలో చూస్తాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఒక మనుషుడు పాపం చేశాడు కనుక అతడికి అధికారం అంతా కోల్పోయింది. కనుక నేను ఆదాము చేసిన పాపాన్ని బట్టి పాపం చేయలేదు కనుక నేను తిరిగి అధికారం పొందగలుగుతాను అంటే అలా కుదరలేదు. ఎందుకంటే ఆదాము పాపం చేయటం ద్వారా, ఒక మనిషి పాపం చేయడం ద్వారా మరణం పాపం ద్వారా బట్టి మరణం ఎలా వచ్చిందో అందరి మీదకి కూడా మరణం కూడా వచ్చేసింది. కనుక ఎవరైనా సరే ఆదాము పడిపోయిన స్థితిలో ఉంటున్నంత కాలం కూడా, లేక ఆదాము పడిపోయిన విధంగా మనం కూడా పడిపోయినటువంటి విధంగా జీవించుతున్నటువంటి జీవితాన్ని కలిగి ఉన్నంత కాలం కూడా తిరిగి దేవుడు మనల్ని సృష్టించినటువంటి సృష్టిలో ఏలికగా ఉండటానికి చేయబడిన ఉద్దేశం నెరవేర్చబడదు. కనుక మనందరం కూడా భూమి శరిపింపబడిన రీతిగానే చెమటోడ్చి రోజు కష్టపడి జీవించవలసిన విధంగా మనిషి ఈ 6000 సంవత్సరాలు బ్రతుకుతూ వచ్చాడు. కానీ దానిని తిరిగి మరలా దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్పబడినటువంటి దాని క్రమంలోనికి దేవుడు దానికి ఆ క్రమాన్ని పునరుద్ధరించేటువంటి ప్రక్రియలో మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి తీసుకొచ్చాడు. ఆయన పాపం లేనివాడుగా, తర్వాత దేవుడే సశరీరుడిగా ప్రత్యక్షమై ఆత్మ సంబంధమైన జీవం కలిగిన వాడుగా, మరణాన్ని జయించిన వాడుగా, తిరిగి మరలా వాటన్నిటి మీద అధికారాన్ని పొందడానికి మనుషుడికి ఏ విధంగా ఒక మార్గాన్ని సిద్ధపరచాలో దాన్ని సిద్ధపరచగలిగిన వాడుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం చూస్తాం. ఆ విధంగా ఆయన ఉన్నాడు కనుక హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటి అంశాలు ఆయన గురించి, ఆయనలో ఉన్నటువంటి మనందరిని గురించి కూడా చెప్పబడ్డాయి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనం వరకు, మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఎలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటివాడు, నీవు దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు.
ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు. కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయన చూచున్నాం. కనుక ఇంకనూ ఆదికాండం మొదటి అధ్యాయంలో చెప్పబడినటువంటి స్థితికి తిరిగి మనందరం ప్రభు అయిన యేసుక్రీస్తు కానీ ఆయనలో జీవించేటువంటి మనందరం కూడా చేరలేదు. కానీ అది జరగబోయేటువంటి అంశంగా చెప్పబడుతున్నది. అప్పుడు ఏదైతే సృష్టి యావత్తు కూడా మరి శపించబడి సరైనటువంటి విధంగా దేవుడి ఉద్దేశించిన మేరకు జీవించలేకపోయిందో మనుషులు చేసిన పాపాన్ని బట్టి ఆ సృష్టి కూడా ఇప్పుడు మూలుగుతూ నిరీక్షణ పొందుతాననేటువంటి ఆశ కలిగి ఎదురు చూస్తున్నది. దాన్ని కూడా మనం చూస్తాం. రోమాపత్రిక 8వ అధ్యాయంలో 19వ వచనం నుంచి, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరిచూచుచూ కనిపెట్టుచున్నది. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదును అను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరచని వాని మూలముగా వ్యర్థపరచబడిన. అంటే మనుషుడు చేసిన పాపాన్ని బట్టి అది కూడా వ్యర్థపరచబడింది. కనుక మరలా నేను ఇప్పుడున్నటువంటి స్థితిలో నుంచి దేవుడు ఏదైతే ఒక ఉద్దేశం కొరకు నన్ను సృష్టించాడో ఆ ఉద్దేశంలోనికి రాగలగటానికి, అంటే ఆకాశంలో ఉన్నవి కానీ భూమి మీద ఉన్నవి కానీ భూమి కింద ఉన్నవి కానీ ఎదురు చూస్తూ మరలా మనుషుడు పాపము లేని స్థితిలోనికి రాగలిగి జయించిన జీవితంలోనికి రాగలిగినటువంటి స్థితిలో వస్తాడు. అప్పుడు వాళ్ళు కూడా బయటికి రాగలగటానికి మనతో పాటుగా ఎదురు చూస్తున్నారు. సో అది ఎంత గొప్ప ధన్యతో చూడండి. అప్పుడు అనగా జయించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు జీవం ద్వారా జీవించగలిగినటువంటి బిడ్డలు ప్రత్యక్షమైనప్పుడు ఆదికాండం మొదటి అధ్యాయంలో చెప్పబడినటువంటి స్థితి పునరుద్ధరించబడుతుంది. దాని కొరకు సృష్టి కూడా ఎదురు చూస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు మనం మనుషుడు పడిపోయినటువంటి స్థితి తర్వాత ఏ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తులో తిరిగి పునరుద్ధరించబడుతూ ఆ స్థితిని మనిషికి పునరుద్ధరించబడుతుందో అది మనం చూస్తాము. అయితే దానిలో ఒక ఉద్దేశం ఉన్నది. అది రక్షించబడినటువంటి విశ్వాసులు అందరికీ కాదని మనం చెప్పాలి. ఉదాహరణ చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనం, మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతిదానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తు అను ఒకని ద్వారానే ఏలుతారు. ఆదాము ద్వారా చేసినటువంటి అపరాధాన్ని బట్టి మరణం అందరికీ వచ్చినట్లుగానే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మృతుల్లో నుంచి దేవుడు కోరిన విధంగా బలి అర్పణను ప్రాయశ్చిత్తార్థమైన బలిని మనందరి కొరకు జరిగించడం ద్వారా తిరిగి లేపబడినటువంటి ఆయన జీవం ఎవరితో ఆయన యందు విశ్వసించారో వారందరిలో ఏలగలిగేటువంటి ఒక మార్గాన్ని ఆయన మన కొరకై తెరిచి ఉండగా అది కృపాబాహుళ్యం. ఆయన యందు విశ్వసించిన వాళ్ళు నీతివంతులుగా చేయబడ్డారు. ఆ నీతిదానను పొందువారు జీవము గలవారై. ఏ జీవము కలిగిన వారు? ఆత్మ సంబంధమైనటువంటి జీవం కలిగిన వారు. అంటే పరిశుద్ధాత్మ ద్వారా వారిలో ఉన్నటువంటి ఆత్మ వెలిగించబడి ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం కింద వస్తూ జీవించినటువంటి బిడ్డలు అనేటువంటిది అర్థం. మరి నిశ్చయంగా యేసుక్రీస్తు అని ఒకని ద్వారానే ఏలుదురు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు కూడా ఆ జీవాన్ని కలిగి వారు ఏలుట అంటే మరణము లేక మరణానికి సంప్రాప్తమగుటకు కారణమైనటువంటి మంచి చెడు వృక్ష ఫలముల యొక్క దానికి ఫలితంగా కాకుండా సరైన విధంగా జీవించుట అంటే దేవుడు కోరిన విధంగా జీవించగలగటం అనేటువంటిది జీవం కలిగి ఉండటం. అటువంటి జీవం కలిగిన వారే ఏలటం అంటే మరణాన్ని ఓడించినటువంటి అనుభవంతో ఉంటారని అర్థం. ఇలాంటి జీవితం కలిగిన వాళ్ళు అంటే రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా జీవం ద్వారా జీవించినటువంటి అనుభవం కలిగినటువంటి బిడ్డలు అని అర్థం. అది మనం గమనించవచ్చు. మన జీవితంలో కానీ మరి క్రైస్తవ విశ్వాసులని పిలువబడుతున్న అనేక మంది జీవితాల్లో కానీ మనం ప్రభువుని ఎరిగి ఉన్నప్పటికీ కూడా ఆయన జీవం మనలో సంపూర్ణంగా ప్రతిరోజు ప్రతి విషయంలో ప్రతిబింబించటం అనేటువంటిది కొన్నిసార్లు గమనించం. అంటే ఎప్పుడైతే ఆ విధంగా మనం నడిపించబడుతున్నటువంటి అనుభవంలోనికి రాగలుగుతామో అప్పుడే మనం మరణాన్ని ఓడించినట్లుగా లెక్క. అటువంటి బిడ్డల ద్వారానే మరలా ఆదికాండం మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి స్థితిని
పునఃస్థాపించగలడు మన దేవుడు. ఎందుకనగా మనలో ఉన్నటువంటి మరణ సంబంధమైనది కానీ శరీర సంబంధమైనది కానీ ఆ ఏలేటువంటి స్థితిలోనికి మనని చేర్చలేదు. అది ఓడిపోయినటువంటి స్థితి, పడిపోయినటువంటి స్థితి, మరణం అధికారం కలిగినటువంటి స్థితి. అలాంటి దాని మీద జయం పొందినటువంటి యేసుప్రభు యొక్క జీవం ద్వారా జీవించినటువంటి బిడ్డలు జయించినటువంటి స్థితి, ఆ స్థితిలో మాత్రమే ఆ ఏలటం అనేటువంటిది మనుషుడికి దేవుడు అప్పచెప్పినటువంటి అధికారాన్ని చక్కగా నిర్వర్తించగలిగినటువంటి స్థితిలోనికి రాగలిగింది. అది మనం గమనించాలి. అదే వరుస క్రమంలో 1 కొరింథీ 15వ అధ్యాయంలో విషయాన్ని కూడా చూద్దాం. 45వ వచనం నుంచి, ఇందు విషయమై ఆదాము అను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడినది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయన. జీవింపచేయు అక్కడైతే జీవించు ప్రాణి అంటే అది ఆటోమేటిక్గా జరుగుతున్నట్లుగా ఉంది. ఇక్కడ కడపటి ఆదాము జీవింపచేయు అంటే అది ఇప్పుడు, లేకపోతే ఏదైనా కొంత మనం లోబడటం ద్వారా, లేక దేవుడు ఎవరి విషయాల్లో ఏర్పాటు కలిగి ఉన్నాడో వాళ్ళ విషయంలో జరిగించబడేటువంటి క్రియ అని అర్థం. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. అదే వరుసలో ఇంకా చూస్తే 49వ వచనంలో, మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను ధరించుటకు యత్నము చేయదము అని రాయబడి ఉండాలి. ఆ తెలుగు తర్జుమాలో ఆ మాట లోపించింది, మీరు కావాలంటే సరిదిద్దుకోండి. అది మళ్ళా చదువుతున్నాను చూడండి. మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము, అది జరిగిన విషయం, ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను ధరించుటకు యత్నము చేయదము అంటే మనము ఆ విధంగా నడుచుకోవటానికి ప్రయత్నం చేద్దామని అర్థం. చూడండి, విశ్వసించినటువంటి విశ్వాసులందరిలో కూడా ప్రభు అని యేసుక్రీస్తును విశ్వసించున్నాము, మా పాపాలు క్షమించబడ్డాయని చెప్పినప్పటికీ, నిత్యజీవం అనే వరాన్ని పొంది ఉన్నప్పటికీ కూడా ఎల్లప్పుడూ ఆత్మ సంబంధమైన ఆత్మ ద్వారా నడిపించబడుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన జీవనమైనటువంటి జీవన సంబంధమైనటువంటి విధంగా నడక అందరి విశ్వాసులలో అన్ని వేళలా కనబడదు. అంటే ఆ విధంగా ఎల్లప్పుడూ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవం ద్వారా ఆత్మచేత నడిపించబడినటువంటి బిడ్డలంగా ఉండేటందుకు మీరు చూడండి అని ఆ మాటకు అర్థం. అలాంటి వారు అంటే ఆత్మలో వెలిగించబడి ఆత్మ ద్వారా నడిపించబడుతూ పునరుద్ధానుడై తిరిగి లేచిన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవం ద్వారా నడిపించబడుతున్నటువంటి బిడ్డలు ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్పబడినటువంటి స్థితిని పునఃస్థాపించడానికి ఎంచబడినటువంటి వారు అని అర్థం. సో దాన్ని కనుక మనం మన దినదిన ప్రయాసంలో కనుక అది జాగ్రత్తగా గమనించి దానిని గనక మనం అన్వయించుకొని జీవించకపోయినట్లయితే, పాపాలు క్షమించబడినప్పటికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవం మనలో సంపూర్ణంగా కనుక పనిచేయకపోతే, దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్పబడినటువంటి స్థితిలోనికి మనలను తీసుకొచ్చి మనలను అధికారులుగా ఏలికలుగా ఆయన ఉంచలేడు. అది మనం గమనించాలి. కనుక అది ఎంతో ముఖ్యమైనటువంటి విషయం. అప్పుడు మాత్రమే చూడండి, ఇప్పుడు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 10వ వచనం, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయటం ఆయనకు తగును. ఈ విధంగా మనందరినీ కూడా మహిమలోనికి తీసుకుని రావడానికి, అంటే మహిమలోనికి తీసుకుని రావడం అంటే మనం కీర్తన 8వ అధ్యాయంలో చదివినట్లుగా, నువ్వు నరుని గుర్తు చేసుకున్నట్టుగా వాడేపాటి వాడు మహిమా ప్రభావములతో అతనికి ధరింపజేసేటివి అనగా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమపరచబడినప్పుడు మనం కూడా ఆయనతో పాటుగా మహిమలో పాలివారగటానికి ఆయనను ఏ విధంగా శ్రమల్లో పాలివాడుగా ఆయన శ్రమల ద్వారా సంపూర్ణంగా చేస్తున్నాడో, మరి రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో మనం ఆయనతో శ్రమపడిన నెల ఆయనతో కూడా మహిమపరచబడతాం. మనం ఆయనతో పాటుగా మహిమపరచబడి ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్పబడినటువంటి స్థితిలో పునఃస్థాపించబడినప్పుడు పాలివారం అగవాలి అంటే ఆయనకి ఎటువంటిదో మనకు కూడా అదే అని అర్థం.
పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడి వారికిని అందరికీ ఒక్కటే మూలము. అంటే తండ్రి అయినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి మనకి ఒకటే. కానీ ఆయన ఏ విధంగా శ్రమపడి మహిమపరచబడ్డాడో మనం కూడా అదే విధంగా శ్రమపరచబడి మహిమపరచబడతాం. శ్రమపరచబడటం అంటే విశేషమైనటువంటి విధంగా మనకు దినదిన జీవితంలో జరిగేటువంటివి కాదు. ఒక విశేషమైనటువంటి దాన్ని మనం గమనించాలి. మన జీవితంలో ఆదామును పోలి సంతరించుకున్నటువంటి స్వభావాన్ని కల్వరి శిలువ యొక్క అనుభవానికి తీసుకుని వచ్చి వెలిగించబడిన నూతనమైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవం ద్వారా జీవించటానికి కలిగేటువంటి ప్రక్రియలో ఏదైతే మన ప్రాణ సంబంధమైనది సిలువ వేయబడాలో అది అన్నిటికంటే ముఖ్యమైనది. అది గమనించాలి. వారు మాత్రమే ఆ మహిమలో వారు కాగలుగుతారు. కనుక రక్షించబడిన తర్వాత కూడా అటువంటి అనుభవాన్ని లేకుండా జీవిస్తున్నట్లయితే ఈ కీర్తన 8వ అధ్యాయంలో చెప్పబడి మహిమలో తిరిగి 3 దశలలో, అంటే ఆకాశంలో, భూమి మీద, సముద్రంలో ఉన్నటువంటి వాటన్నిటి మీద మనిషి మరలా ప్రభుత్వం చేయలేడు. ఆ జీవాన్ని కలిగి ఉండటం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. అప్పుడు మాత్రమే మనిషిని ప్రభావంతో మహిమతోటి అలంకరించినట్లుగా మనం చూడవచ్చు. తర్వాత ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొలవారు ధన్యులను పరిశుద్ధులనైందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరంలో రాజ్యం చేదురు. ఆ 1000 సంవత్సరాల పరిపాలనలో ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటుగా మరి ఈ జయించినటువంటి విశ్వాసులందరూ కూడా కలిసి ఆ మహిమలో పాలు పొంది ఆయనతో పాటుగా రాజ్యం చేస్తారనేది మనం చూస్తాం. ఆ రాజ్యం చేసేటువంటి సమయంలోనే ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్పబడినటువంటి అంశాలు, కీర్తన 8వ అధ్యాయంలో చెప్పబడినవి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడినవి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా జయించినటువంటి విశ్వాసులందరి జీవితాల్లో కూడా అది సార్థకతలోనికి తీసుకొని రాబడతాయి. కనుక తర్వాత అటువంటి వారు మరలా ఇంకొకసారి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. రాత్రికి ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతికి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యం చేతురు. వాళ్ళు ఆ 1000 సంవత్సరాలు మాత్రమే కాకుండా తర్వాత ప్రారంభమయ్యేటువంటి నిత్య రాజ్యంలో కూడా రాజ్యం చేసేవారుగా ఉంటారనేది చూస్తాం. కనుక విశ్వసించినటువంటి బిడ్డలు, దేవుని యొక్క ఏర్పాటులో సృష్టించబడినటువంటి మనుషుడు మహిమపరచబడి ప్రభావంతో ఆయన ప్రణాళికలో మనుషుని సృష్టించుటలో కలిగిన ఉద్దేశం నెరవేర్చబడటానికి ఏదైతే మొదటి మనుషుడైనటువంటి ఆదాములో మనం కోల్పోయి పాపం ద్వారా మరణాన్ని సంప్రాప్తించుకున్నామో ఆ క్రమాన్ని అంతటినీ కూడా మరలా తిరిగి తీసివేసి పునరుద్ధరించబడి మొదటి క్రమంలోనికి తీసుకుని రాబడటానికి ఇప్పుడు మనం జీవించాలనేటువంటిది మనం చక్కగా చూడగలుగుతాం. సామాన్యమైనటువంటి దినదిన విశ్వాసంతో ఆత్మలో వెలిగించబడి ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఆ జీవం కలిగి ఏలుట అనేటువంటి అనుభవాన్ని మన జీవితంలో సంతరించుకొని జీవించుతాము. వాళ్ళు మాత్రమే అటువంటి ప్రయాసంతో ప్రక్రియలో ముందుకు సాగుతున్నారో వారు మాత్రమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా శ్రమలు పొంది మహిమపరచబడ్డాడో అదేవిధంగా ఆయనతో పాటుగా శ్రమ పొందటానికి ఇష్టపడుతున్నారో అటువంటి వారు మాత్రమే ఆ మహిమపరచబడి ప్రభావంతో ఆ 1000 సంవత్సరాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా మహిమలో ఉండి రాజ్యం చేయటం అనేది మనం చూడగలుగుతాం. అది ఎంతో ధన్యకరమైనటువంటిది. దానిని మనం తేలికగాను ఎంతో చిన్న విషయంగా గమనించకుండా మన రక్షించుటలో కలిగినటువంటి ఆ సంపూర్ణమైనటువంటి ఉద్దేశాన్ని ఎంతో లోతుగా నిశితంగా పరిశీలించి దానిని మన జీవితంలో అన్వయించుకొని ఆ క్రమంలో మన జీవిత క్రమాన్ని ముందుకు సాగించాలి. అప్పుడే మనుషుడు ఈ లోకంలో పుట్టుట, తరువాత ప్రభు అయిన యేసుక్రీస్తులో రక్షణ పొందుట, ఆ రక్షణలో ఎదిగి ఆ రక్షణ యొక్క సంపూర్ణమైనటువంటి ఉద్దేశం నెరవేర్చబడుట మన అందరి జీవితాల్లో కూడా చక్కగా సార్థకతలోనికి రాగలుగుతుంది. దానిలో నుంచి లోకంలో ఉన్నటువంటి విషయాలు కానీ లేక ప్రాణ సంబంధమైన విషయాలు కానీ ఇవన్నీ కూడా మరణం అనేటువంటి దాసత్వానికి తీసుకొస్తాయి. దానిలోనికి వచ్చిన వాళ్ళు
ఆ జీవంతో సంబంధం లేని వాళ్ళు ఉంటారు. జీవంతో సంబంధం లేని వాళ్ళు ఆ ఏలికలుగా మహిమపరచబడినటువంటి స్థితిలోనికి చేరలేరు. అది మనం గమనించాలి. కనుక క్రమంగా మనకు అనుగ్రహించిన వెలుగులో దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆయన జీవం కలిగి నడుచుకునడానికి ప్రతిరోజు ఆయన కృపను కోరుకుంటూ ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. ఈ నూతన దినాన్ని మాకు ఆశీర్వదించి ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని బట్టి ఎంతో వందనాలు. కనుక మేము చూసినటువంటి వాక్య భాగంలో మా జీవిత క్రమంలో పనికొచ్చే విధంగా మీరు మమ్మల్ని నడిపించి ఆశీర్వదించండి. మేము మీ యొక్క ఆత్మ ద్వారా మీ జీవం కలిగి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవం మాలో ఏలుట అనేటువంటి అనుభవాన్ని చక్కగా తేటగా చూడగలుగుటకు ఈ దినమంతట్లో కూడా కృప చూపించు. మరి మమ్మల్ని సృష్టించిన వాని పోలికలోనికి నూతనంగా రాబడగలుగుటకు, మమ్మల్ని సృష్టించిన వాని యొక్క ఆత్మ పోలికను ధరించుకుని జీవించుటకు మరి మాకు సహాయపడండి. మేము మా ఇష్టానుసారంగా కాకుండా, మాకు తోచిన విధంగా కాకుండా, మంచి చెడుల ఆధారంగా కాకుండా, మీ జీవం ఆధారంగా మా జీవితాన్ని జీవించుటకు మాకు కృప చూపించమని ప్రార్థిస్తూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.